హాయ్ హలో ఫ్రెండ్స్. ఇవాళ అయితే మా వైఫ్కి బదులుగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఎప్పటికీ తనే ఇస్తుంది కదా అని చెప్పేసి ఈరోజు కొత్తగా ఉంటుంది కానీ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇవాళ స్పెషల్ ఏంటంటే మేమైతే పాలకుర్తికి అయితే వెళ్తున్నాం. పాలకుర్తి అంటే వరంగల్ డిస్టిక్, మహబూబాద్ డిస్టిక్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కన ఎవరైనా కానీ ఎంత పెద్దవాళ్ళైనా కానీ కంపల్సరీ అయితే ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఎందుకంటే చాలా ఫేమస్ గాడ్ అని చెప్పుకోవచ్చు. పొద్దుగాలనే వేకుజామునే లేచి మేమైతే రెడీ అయ్యి మా ఇంట్లో ఉన్న ఫస్ట్ దేవుళ్ళకైతే పూజలు అయితే నిర్వహించామండి. నిర్వహించిన తర్వాత మేము పాలకుర్తికి అయితే స్టార్ట్ అవుతాం. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న దేవుళ్ళకు పూజ చేసిన తర్వాతనే మనం అనుకున్న దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పేసి మన తాత ముత్తాతల నుంచి చెప్తుంటారు. వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచార వ్యవహారాలు అనేది మా భార్య అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అయితే పాటిస్తుంది అనమాట. పొద్దున్న లేచి అన్ని పనులు అయిపోయిన తర్వాత దీపం పెట్టిన తర్వాతనే తను మిగతా కార్యక్రమాలు అయితే చేస్తుందన్నమాట. చూశారు కదా ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఫాలో అవుతూ ఉండండి. దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే నేనైతే కొత్తగా అయితే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 150 అయితే పర్చేజ్ చేశాను. ఇది ఇక్కడ నుంచి మనకు తొర్రూరు నుంచి పాలకుర్తికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, అయితే ఎంత ఫ్యూయల్ ఖర్చు వస్తుంది, దీన్ని కూడా నేను ఈ రివ్యూలో అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అయితే ఇది కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందనమాట. మేమైతే ఇంటి దగ్గర నుంచి పాలకుర్తికి అయితే స్టార్ట్ అయ్యామండి. అందరూ గుడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినవి ఏంటంటే మొక్కులు ఉంటాయి కదా, మొక్కుల కోసం, లేకపోతే మనకున్న కష్టాలు తీర్చుకోవడం కోసం, లేకపోతే ప్రశాంతత కోసం అయితే ఖచ్చితంగా దేవుని దగ్గరికి అయితే వెళ్ళి మన బాధలను చెప్పుకొని మనమైతే కొంచెం సేపు అయినా కానీ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మనసులో ఉన్న బాధలు ఎవరికి చెప్పుకోలేని అన్ని చెప్పుకున్నప్పుడు దొరికే ప్రశాంతత మాత్రం ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టినా కానీ దొరకనంత సంతోషం అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నప్పుడు అయితే మనకైతే అంత సంతోషం వస్తుంది. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుందో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఇప్పటి వరకు ఏ దేవస్థానాలకు వెళ్ళారో, మీ దగ్గర ఉన్న దేవస్థానాల్లో ఏ దేవస్థానానికి ప్రాముఖ్యత ఉందో ఒకసారి అయితే అది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మా దేవస్థానానికి అయితే చాలా అయితే ప్రాముఖ్యతలు ఉన్నాయన్నమాట. దీని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాం మేమైతే ఖచ్చితంగా. మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగానే మనకైతే పాలకుర్తి యొక్క ఎంట్రన్స్ అనేది వచ్చిందనమాట. ఒక్కసారి ఊరు చూడండి ఎంత విశాలంగా ఉందో. రోడ్లు అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. వేకువజామునే కాబట్టి మున్సిపాలిటీ కార్మికులు అయితే రోడ్లు అయితే శుభ్రం చేస్తున్నారు అనమాట. మనమైతే మెయిన్ సర్కిల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనకైతే టెంపుల్ అనేది వస్తుందన్నమాట. మనం టెంపుల్ దగ్గరికి రాగానే మనకైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఫామ్ అవుతుందన్నమాట. శివుని చూడగానే నాకైతే అలానే అనిపించింది. ఇదైతే మన పాలకుర్తి టెంపుల్కి అయితే ఎంట్రన్స్ అండి. చూడండి, చూడగానే ఎంత అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుందో. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ కాగానే మనకైతే అటు ఇటు కూడలి విడదీసి ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి లెఫ్ట్లో వెళ్ళాలికి లెఫ్ట్కు, రైట్లో వెళ్ళాలికి రైట్లో ఇబ్బంది కలగకుండా ఉండడానికి మధ్యలో అయితే ఒక డివైడర్ లాంటిది అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనము ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లోనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే దర్శనమిస్తుంది. అలాగే మనకైతే పైన శివుడు అయితే ఉంటాడు అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరైతే నా చిన్నతనం నుంచి మేము ఎడ్ల బండ్ల మీద వచ్చేదన్నమాట. అప్పుడైతే ఎడ్ల బండ్ల మీద ఇక్కడికి రాగానే ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ అయితే ఖచ్చితంగా ఒక 3 రౌండ్స్ అయితే తిరిగిన తర్వాతనే మేము దేవుని యొక్క దర్శనానికి అయితే వెళ్ళేదన్నమాట. అదే ఆచారాన్ని అయితే ఇప్పటి వరకు చాలామంది పాటిస్తున్నారు. మేము కూడా ఖచ్చితంగానైతే పాటిస్తున్నామండి. అందుకనే రాగానే దేవకుండానైతే బండితోటే దేవుని చుట్టూ అయితే ఒక 3 సర్కిల్స్ అయితే తిరగడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత బండిని అయితే పక్కన పార్క్ చేశానండి. పార్క్ చేసిన తర్వాత ఒక్కసారి
కెమెరాతో చుట్టూ అయితే రౌండ్గా ఒకసారి అయితే వ్యూ అయితే చూశాను. చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉంది. పక్కన కొబ్బరికాయ కొట్లో కొబ్బరికాయలు అయితే తీసుకొని మన ఫస్ట్ అయితే గణనాథం దగ్గరికి అయితే చేరుకుంటున్నాం. గణనాథం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కొబ్బరికాయ అనేది సమర్పించుకొని గుడిపైకి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటూ మెల్లగా గణనాథం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే చుట్టుపక్కల అయితే కొన్ని కోతులు అయితే ఉన్నాయి. వాటిని చూసి అయితే మా పిల్లలు అయితే కాస్త భయపడుతున్నారు. అందుకని చెప్పేసి నేను కొంచెం దగ్గరికి వెళ్ళి ఏం కాదులే అని చెప్పేసి అయితే ధైర్యం ఇచ్చి తీసుకెళ్ళాను అనమాట. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. అక్కడ కొట్టిన కొబ్బరికాయలు అయితే ఏం చక్కగా తీసుకెళ్ళి పైన కూర్చొని తింటుంది. చూడండి ఒకసారి, చూసారా? వాటి ఆకలి కోసం అవి పడుతున్న కష్టాలని చెప్పుకోవచ్చు. అందుకనే దాన్ని ఏ విధమైన డిస్టర్బ్ చేయకుండా దాని పని అది చేసుకుంటుంది. మమ్మల్ని అయితే ఏం డిస్టర్బ్ చేయట్లేదు అని చెప్పేసి మేము ఏం చక్కగా దేవుని దగ్గర అయితే దేవునికి కొబ్బరికాయ సమర్పించుకొని దండం అయితే పెట్టుకొని మా కోరికలను విన్నమించుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి పక్కనే ఉన్న మెట్ల ద్వారాన్ని దర్శించుకోవడానికి అయితే దగ్గరికి వచ్చాం. ఇక్కడ అయితే కొత్తగా ఏర్పాటు చేసిన తోరణాలు, శిలా తోరణాలు అయితే చాలా అంటే చాలా పెద్దవిగా, చాలా ఆనందాన్ని కలిగించే విధంగా చాలా బాగున్నాయండి. పక్కనే అయితే మనకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉందన్నమాట. ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది. ఇదివరకు అయితే ఇలా ఉండేది కాదు, నార్మల్గా ఉండేది అన్నమాట. ఇప్పుడైతే దీన్ని చాలా బాగా అయితే డెవలప్ చేశారు. చూడడానికి మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేమైతే ఒక 1 year తర్వాత అయితే రావడం అయితే జరిగింది. ఎందుకు రాలేకపోయామో దీనికోసం అయితే ఇంకో వీడియో చేస్తాము, చూడండి. ఇక్కడ ఉన్న ప్లేస్ మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంత పెద్దగా ఉన్న ప్లేస్ అయినప్పటికీ స్వామివారి కళ్యాణం జరిగే టైంలో, శివరాత్రి టైంలో చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ ఇసుక వేస్తే కింద రాలినంత రద్దీగా ఉంటుందన్నమాట. ఇంత రద్దీలో కూడా ఖచ్చితంగా మేమైతే శివరాత్రికి అయితే ఖచ్చితంగా వచ్చి దర్శనం అయితే చేసుకుంటాము. ఇక్కడ నుంచి అయితే మేము మెట్ల మార్గంలో కాకుండా బైక్తో డైరెక్ట్ పైకి వెళ్ళడానికి అయితే మనకైతే దారి ఉందన్నమాట. అందుకని చెప్పేసి బైక్తో అయితే పైకి వెళ్తున్నాం. మెట్ల మార్గంగా ఎందుకు వెళ్ళట్లేదంటే ఈ మధ్య మా శ్రీమతి గారికి అయితే సర్జరీ జరిగింది. దానికోసం అని చెప్పేసి మెట్ల మార్గంగా వెళ్ళడం అయితే లేదు. బైక్ మీద కూర్చోబెట్టి తీసుకురావడమే చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీ కాబట్టి ఏదోలా అడ్జస్ట్ అయ్యి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనం అయితే గుడిపైకి వెళ్ళడానికైతే రైట్ సైడ్ నుంచి మనకు ఒక దారి అనేది కొండపైకి వేసారనమాట. దాని దారి గుండా మనమైతే బైక్తో కానీ కార్లో ఉన్నా కానీ మనం అందరైతే పైకి వెళ్ళడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా చాలా బాగా కూడా వేశారనమాట. ఇదే మార్గం గుండా నడక ద్వారా కూడా కొందరు భక్తులు అయితే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మీరు వీడియోలో చూసే ఉంటారు కదా. కానీ చాలామంది నడక ద్వారా వెళ్ళే భక్తులు అయితే 100% అయితే భక్తులందరూ మెట్ల మార్గానే వెళ్తూనే ఉంటారు. కొందరు మాత్రమే ఇలా అయితే వెళ్తారు, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు స్థానాల ఘాటు కూడా దీని పక్కనే ఉండడం వల్ల ఇటు నుంచి కొంతమంది భక్తులు అయితే నడకదారిన వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. మనకైతే మరీ ఎక్కువ సర్కిళ్ళు లేకుండా ఒక 3 సర్కిళ్ళ తోటే మనమైతే గుట్టపైకి ఈజీగా ఎక్కే విధంగా అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. కానీ ఇదివరకు ఇది నిర్మించక ముందు అయితే ఎవరన్నా వికలాంగులు కానీ లేకపోతే అవిటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ పైకి వెళ్ళడానికి అయితే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే కాకుండా ఉండేదన్నమాట. తర్వాత మా అమ్మమ్మ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కానీ కింద వెహికల్స్ ఉంటాయి, ఒకవేళ మనం వెళ్ళలేని వాళ్ళకు ఒక వెహికల్ మాట్లాడుకొని పైకి అయితే వెళ్ళి వాళ్ళకైతే దర్శనం చేయించుకొని తీసుకురావడానికి అయితే అనువుగా ఉండేది. ఎందుకంటే పెద్దవాళ్ళు పైకి మెట్ల ద్వారా ఎక్కలేరు కాబట్టి వాళ్ళకు ఎప్పటి నుంచో ఆ గుడికి వెళ్తూ ఉంటారు. ఉన్నట్టుండి సడన్గా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఎక్కలేరు కాబట్టి ఇలా ఉండడం వాళ్ళకు ఒక వరం అని కూడా చెప్పుకోవచ్చు. అనేక టెంపుల్లో కూడా ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరికీ దర్శనం చేసుకోవడానికి చాలా అనువుగా ఉందన్నమాట.
గుట్టపైకి వెళ్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి శబ్దాలు లేకుండా. చూడ్డానికైతే వ్యూ మాత్రం చాలా అంటే ఒక నెక్స్ట్ లెవెల్ అనుభూతిని అయితే అందిస్తుందండి. ఫైనల్గా అయితే పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే మనమైతే వచ్చేసామండి. ఇంతకంటే కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ కాసంత కూడా దూరం నడవకపోతే ఎలా అని చెప్పేసి మనం బైక్ అయితే ఇక్కడైతే పార్క్ చేసాం. ఇక్కడైతే కార్లు పార్క్ చేసుకునే ఏరియా, పైకైతే బైక్ అయితే వెళ్తుంది, అయినా కానీ ఇక్కడే అయితే మన బైక్ని అయితే పార్క్ చేసాం అనమాట. ఇక్కడ పార్క్ చేసిన తర్వాత ఒకసారి మనం చాలా దూరం నుంచి వస్తున్నాం కాబట్టి మళ్ళీ కాలు చేతులు కడుక్కొని నెత్తి మీద కొన్ని నీళ్లు చల్లుకొని దేవుని యొక్క దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. కానీ చాలా రోజుల తర్వాత గుడికి రావడం వల్ల, ఇంత పైకి రావడం వల్ల మా పిల్లలు అయితే చుట్టుపక్కల చూసి అయితే చాలా బాగా సర్ప్రైజ్ అయ్యి చాలా బాగా ఆడుకుంటూ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా ముందుకు సాగుతున్నారు. చూడ్డానికైతే మాత్రం వ్యూ అనేది చాలా బాగా అవపడుతుంది. ఇండ్లు అయితే చాలా చాలా చిన్నగా అయిపోయాయి అన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే. మనమైతే మాట్లాడుకుంటూనే గుడి దగ్గరికి అయితే, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఎంట్రన్స్ అవపడుతుంటేనే మనకైతే ఒక మనసులో ఒక ఫీల్ అనేది, చాలా బాగా హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేస్తుంది. చూసారా, గుడి దగ్గర రాగానే ఇంకా త్వరగా నడుస్తూ గుడి దగ్గరికి అయితే తొందరగా వెళ్తున్నాము. ఎందుకంటే నా శివయ్యను త్వరగా చూడాలనే ఆనందంతో త్వరగా అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి పైన అగండం అని అంటే ఎప్పటికీ ఒక నూనెతో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, దాన్ని అగండ దీపం అని చెప్పేసి అంటారు. అక్కడికి వెళ్ళడానికి ఇదివరకు అయితే ఒక సందులో నుంచి, ఇరుకు సందులో నుంచి వెళ్ళేది, రెండు బండల మధ్యలో నుంచి. ఇప్పుడైతే వాళ్ళైతే సపరేట్ అయితే మనకైతే ఒక మెట్ల దారి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకైతే మెయిన్ ఎంట్రన్స్లోనే నరసింహమూర్తి అయితే ఉన్నాడనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ సోమేశ్వర స్వామి ఆలయమే కాకుండా మనకైతే నరసింహస్వామి ఆలయం కూడా ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ మనం ఎంట్రన్స్ కాగానే మనకైతే లడ్డు ప్రసాదాల కౌంటర్ అయితే మనకైతే కనిపించింది. ఎందుకంటే ఎగ్జిట్ దారి కూడా అటే ఉంది కాబట్టి మనకైతే ఎంట్రన్స్ దారిలోనే మనకైతే కనిపించింది అనమాట. మనకైతే ఫస్ట్ రాగానే మనకైతే నరసింహస్వామి ఆలయం అయితే దర్శనమిస్తుంది. కానీ ఎంట్రన్స్ మాత్రం సోమేశ్వర స్వామి ఆలయం నుంచి ఉంటుందన్నమాట. అటు నుంచి ఉంటేనే నరసింహస్వామి ఆలయానికి లోపల నుంచి అయితే రావడానికి అయితే మనకైతే అవకాశం ఉందన్నమాట. సోమేశ్వర స్వామి ఆలయానికి రాగానే స్వామి ముందు అయితే నంది అయితే ఉందన్నమాట. నంది వెనకాలే మనకైతే గజస్తంభం కూడా ఉంది. ఒకసారి లోపల చూసుకున్నట్లయితే మనకైతే చాలా మంది అయితే భక్తులు అయితే ఉన్నారు. ఇంత స్వామిని అయితే ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. అయ్యగారిని అడిగి కొంచెం వీడియో తీయొచ్చు అని చెప్పేసి అడిగితే, పర్వాలేదు బాబు తీసుకోవచ్చు అని అయితే చెప్పారు. ఒకసారి మీకు కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పేసి అయితే దేవుణ్ణి అయితే ఒకసారి అయితే వీడియో తీసుకోవడం అయితే జరిగిందనమాట. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. దేవుణ్ణి ఇలా వీడియో తీసుకొని దగ్గర పెట్టుకోవడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. కానీ ఇక్కడైతే అందరూ పూజలు తమ కోరికలు చెప్పుకుంటూ దేవునికి వాళ్ళైతే పూజలు నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ దాదాపుగా కాదు 100కు 100% మన కోరికలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే ఇక్కడ నుంచి మనమైతే నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే ఒక చిన్న గృహ లాంటిది అయితే ఉంది. అందులో నుంచి మనం నరసింహమూర్తి స్వామి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఒకసారి దేవుణ్ణి మీకు చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. మీకు నరసింహస్వామి ఇష్టమైనట్లయితే కింద ఇదైతే చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, భక్తులు అయితే ఎక్కువగా ఉండడం వల్ల ఎవరిని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో అయితే నేనైతే వీడియోని అయితే ఆఫ్ చేసేసాను. ఏమంటే అక్కడ కంప్లీట్ అయిపోగానే బయటికి అయితే వచ్చేసాము. బయటికి వచ్చే ముందు ద్వారాన్ని ఒకసారి అయితే దండం పెట్టుకోవడం అయితే ఎంట్రన్స్ అప్పుడైనా ఎగ్జిట్ అప్పుడైనా నాకైతే అలవాటు అనమాట. మీలో ఎంతమందికి అలవాటు ఉందో ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్ళిన తర్వాత ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చేసి ప్రసాదాలు అనేది పర్చేజ్ చేసాము. పర్చేజ్ చేసిన తర్వాత కాసేపు గుళ్ళోనే కూర్చొని దేవుడి సన్నిధిలో తీసుకున్న ప్రసాదాన్ని, కొనుగోలు చేసిన ప్రసాదాన్ని ఆరగించి కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే మాట్లాడుకుంటూ ఉన్నామండి. మాకైతే ఈ అనుభూతి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇలా చాలాసేపు అయితే ఉండాలని అయితే అనుకున్నాం, కానీ
ఉండలేం కదా, మిగతా వాళ్ళకి కూడా మనమైతే టైం అయితే కేటాయించాలి కదా, మనలాగే మిగతా వాళ్ళు కూడా అనుకుంటారని చెప్పేసి ఒక 15 మినిట్స్ అయితే అలా కూర్చొని కొంతసేపు అయితే ముచ్చటించామండి. మా ఎదురుగా అయితే దేవుడు ఉన్నాడు, ఫెన్సింగ్ వేసి ఉందన్నమాట, అటుకి వెళ్ళి ఎవరు రాకుండా లాస్ట్లో అయితే కూర్చున్నాం. ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనకైతే పులిహోర అయితే పెట్టారు. పొద్దున్న నుంచి ఏం తినకపోవడంతో పిల్లలు అయితే ముందుగా అయితే పులిహోర అయితే తిన్నారనమాట. ఒకసారి చూడండి, గుడి ఆవరణ అయితే చాలా బాగుంది. దర్శనం అయితే బాగా జరిగిందండి. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి అయితే ఇంటికి వెళ్ళడానికి అయితే వస్తున్నాం. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తిన్నాక మెల్లగా అయితే బయటకు వచ్చేసినామండి. మేము వచ్చిన కాసేపటికి అయితే రద్దీ అయితే చాలా పెరిగిపోయింది. ఒకసారి కింద చూసారంటే చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చాయో. ఇక్కడ కార్లలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నడక ద్వారా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా బైక్స్ మీద వచ్చిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో ఒకసారి అయితే ఊహించుకోండి. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే రావడం అయితే జరిగింది. మనకైతే తొర్రూరు డివిజన్ నుంచి పాలకుర్తికి రావడానికి అయితే 33.2 కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉండండి. ఆగి దిగడానికి ఒక 1 కిలోమీటర్ అయితే మాత్రం ఈజీగా ఇంజన్ అయితే స్టార్ట్లో పెట్టుకొని అయితే మెల్లగా బండి అయితే దిగడం అయితే జరిగిందనమాట. ఇలా దిగుతున్నప్పుడు అయితే ఎక్కడం కంటే దిగేటప్పుడు అయితే చాలా ఫ్యూయల్ అయితే సేవ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రేజ్ చేయకుండానే ఈజీగా డౌన్ ఉండడం వల్ల తొందరగా నిమ్మలంగా వెళ్తుందన్నమాట. అలాగా చుట్టుపక్కల ఉన్న వ్యూస్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్తో ముచ్చటించుకుంటూ మెల్లగా దిగడం అయితే జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకుంటూ. మీరు ఎన్నిసార్లు పాలకుర్తికి వెళ్ళారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు. నిజాయితీగా మీరు ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా 100కు 100% మీకు ఆ కోరిక అనేది ఖచ్చితంగా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడైతే మీకైతే ఎప్పుడు కానీ రద్దీతోనే ఉంటుంది. ఇక్కడైతే మీకు ఇలా సోమవారం టైంలో కూడా వచ్చినట్లయినా కానీ ఇంకా ఎక్కువ రద్దీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు వారాల వారీగా దేవుళ్ళని అయితే ఉంటారు కదా, సోమవారం రోజు శివుడు అని చెప్పేసి అంటారు కదా, అందుకని చెప్పేసి సోమవారం రోజు మనకైతే రద్దీ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ మన దర్శనం పూర్తి అయిన తర్వాత కిందికి వచ్చేసాం కదా, కిందికి వచ్చేసిన తర్వాత నేరుగా మనమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకొని భక్తులు అయితే ఉండరు. అదేవిధంగా మనం ఏ వెహికల్ కొన్నా కానీ ఖచ్చితంగానైతే ఇక్కడనైతే కంపల్సరీ వెహికల్కి అయితే పూజ అయితే ఖచ్చితంగా చేయిస్తారనమాట. ఎందుకంటే అందరికీ పాలకుర్తి దగ్గర వెహికల్ పూజ చేయించుకోవడం అనేది సెంటిమెంట్ అయితే అందరికీ ఉంటుంది. మనం ఎన్ని దిక్కుల చేయించినా కానీ కంపల్సరీ ఇక్కడ కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే చేయిస్తామన్నమాట. ఇప్పుడైతే మా దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి తిరిగి అయితే వెళ్తున్నాము. ఆర్చి పైన అయితే మీరు తోరణం పైన చూసినట్లయితే పునర్దర్శన ప్రాప్తిరస్తా అని చెప్పేసి అయితే రాసి అయితే ఉందన్నమాట. అంటే మళ్ళీ సందర్శించుకోమని చెప్పేసి అర్థమైతే అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసింటారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఏరియా వల్ల అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్.